హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కోకిల. వెల్కమ్ బ్యాక్ టు కోకిలాస్ రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో జిలేబీ చేపల వేపుడుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 1 kg వరకు జిలేబీ చేపలను తీసుకున్నానండి. నీట్గా క్లీన్ చేసుకొని ఇలా రెండు పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాను. చేపలకి మసాలా బాగా పట్టాలంటే నైఫ్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మసాలా మనకి పర్ఫెక్ట్గా పడుతుంది. ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కదా, ఈ విధంగానే అన్నిటిని కూడా కట్ చేసుకోవాలి. అన్నిటిని కూడా కట్ చేసుకునేసాను. ఇప్పుడు దీనిలోకి మసాలాని యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల ఫిష్ ఫ్రై మసాలా, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్, 1 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్, అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. తరువాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు హాఫ్ లెమన్ని కట్ చేసుకొని ఇలా పిండుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రీజర్లో ఉంచాలండి. అప్పుడు ఈ మసాలా మొత్తం చేపలకి బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని ఒక్కొక్కటిగా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. అలాగే మసాలా మొత్తం కూడా బాగా పడుతుంది. ఇప్పుడు చేపల్ని తిప్పించుకుందామండి. కింద ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు పైవైపు కూడా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, 2 వైపులా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, జిలేబీ చేపలను ఎలా ఫ్రై చేసుకోవాలో. ఇలా చేసుకోవటం వల్ల తినడానికి ఈజీగా ఉండటమే కాదు, టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుందండి. ఇలానే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.